గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐతానగర్ ప్రస్తుతం అక్కడి నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడి స్థానికులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. తెనాలిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్కు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్ అభిమానులతో తెనాలి మొత్తం కిక్కిరిసిపోయింది. జనసందోహంతో తెనాలి రహదారులు కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ వైఎస్ జగన్తో యువకులు, మహిళలు కదులుతున్నారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఐతానగర్లోని జాన్ విక్టర్. ఆయన కుటుంబాన్ని మరికాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. ఇటీవల నడి రోడ్డుపై యువకులను పోలీసులు చితకబాదారు. నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ముగ్గురు యువకులను నడి రోడ్డు పైన కూర్చోపెట్టి అరికాళ్ల పైన తీవ్రంగా కొట్టారు. బాధిత యువకుడు జాన్ విక్టర్ను కాసేపట్లో వైఎస్ జగన్ పరామర్శిస్తారు. బాధితులు ముగ్గురులో ఇద్దరు దళిత యువకులు, మరొకరు ఒక మైనారిటీ యువకుడు. తెనాలి ఐతానగర్లో పోలీసులు బహిరంగంగా హింసించిన వీడియో గత నెల 25న వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం రేగింది. పోలీసుల రాక్షస ప్రవృత్తిని అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించారు. అయితే పోలీసులు చట్టాన్ని బహిరంగంగా చేతుల్లోకి తీసుకుని ముగ్గురు యువకుల్ని రాక్షసంగా హింసించిన ఘటనపై చర్యలు తీసుకోకపోగా రాష్ట్ర హోంమంత్రి పోలీసులనే సమర్థించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.